ఆదికాండము 30వ అధ్యాయము 29వ వచనం 29వ వచనం నుంచి చూడండి. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువి చేసితునో నీ మందలు నా యొద్ద ఎట్లుండునో అది నీకు తెలియను. 30వ ఆదికాండం 30:29 చదువుతున్నారండి. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునెను. ఈ లాస్ట్ మాట మనం తీసుకోవాలి. ముందు చదివిందంతా నేను చెప్పేశాను కదా. లాస్ట్ అన్న మాట ఏంటంటే, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించుకొందును అని. నాయన, ఈ 14 సంవత్సరాలు కూడా నీకు సంపాదించబెట్టడమే సరిపోయింది, నేను సంపాదించుకున్నది ఏమీ లేదు. ఇలా అయితే నేను ఎప్పటికీ నా ఇంటి వారి కొరకు సంపాదించుకుంటాను అని అన్నాడు. అప్పుడు లాబాన్ అన్నాడు, సరే అనుకున్న విధంగా 14 సంవత్సరాలు అయిపోయినాయి కదా, ఇక మీదటి నుంచి ఉచితంగా ఎందుకు, జీతం కోసమే పనిచేద్దా కానీ అన్నాడు. మరి ఏమిమ్మంటావు, ఏం జీతం ఇమ్మంటావు, నెలకి లేదా సంవత్సరానికి నీకేం జీతం కావాలని అడిగాడు. అడిగితే యాకోబు ఏమన్నాడంటే, మావయ్య గారు, అంతని ఇంతని కాదు కానీ నేను నీ మందను కాస్తాను. కాసినప్పుడు నీ గొర్రెల్లో నుంచి, నీ మందలో నుంచి చారలు మచ్చలు ఏవైతే చారలు మచ్చలు ఉన్న పిల్లలు, గొర్రెలు కానీ మేకలు కానీ నాకు అవుతాయి, మిగతా అన్నీ కూడా మీకు అవుతాయి. సాధారణంగా గొర్రెలు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, అంతేనా, తెల్ల గొర్రెలు. మేకలన్నీ ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి. కాస్త నలుపు కాస్త తెలుపు ఉండేవి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అమ్మా? తక్కువ ఉంటాయి. సాధారణంగా మీరు ఎప్పుడు మందలు ఒక్కోసారి ఇక్కడికి వస్తాయి కదా, రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చూసినప్పుడు అన్నీ ఒకే రంగు, మచ్చలు ఉన్నవి మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. యాకోబు గారు అదే చెప్పారు, మావయ్య నాకు ఈ జీతం నాకు ఆ జీతం కాదు కానీ, ఇంత అంతా కాదు కానీ, మచ్చలతోనూ చారలతోనూ పుట్టినవన్నీ నాకు, మిగతాయన్నీ నీయి. ఏదన్నా ఒక రోజున ఒరే మా అల్లుడు నా మందలోంచి లాగేసుకున్నాడురా అని నువ్వు అనకూడదు. ఒకవేళ నేను లాగేసుకున్నానన్నా నువ్వు వచ్చి నా మంద దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఏముంటాయి, అన్నీ చారలో మచ్చలే ఉంటాయి. ఒకవేళ తెల్లని గొర్రె ఉందనుకోండి, నల్లని మేక ఉందనుకోండి, యాకోబు ఏం చేసినట్టు, దొంగతనం చేసినట్టు. అప్పుడు మావయ్య, మరి నేనేమన్నా దొంగతనం చేసినా నేను దొరికిపోతాను కదా అన్నాడు. ఇదేదో బాగుంది. ఏమనుకున్నాడు లాబాను, చాలా బాగుంది. ఏం బాగుంది, సాధారణంగా గొర్రెలకి మేకలకి మచ్చలున్నవి తక్కువ, మా అంటే 10-20 పుడతాయి, తీసుకుంటాడులే అనుకున్నాడు. తర్వాత దొంగతనం ఏదైనా చేస్తే, తన మందలోంచి ఏదైనా కలిపేసుకుంటే ఈజీగా యాకోబు దొరికిపోతాడు అనుకున్నాడు. ఇది లాభానికి లాభంగా అనిపించింది. దాంతో డీలోకే అన్నాడు. యాకోబు గారు కూడా సంతోషించాడు. సరే, యాకోబు ఏం చేశాడు, లాబాను ఏం చేశాడంటే, తన కొడుకులు చూసుకునేంత మందని 2 భాగాలుగా, అంటే క్షమించండి, మందలో మొత్తం మందలో మచ్చలు చారలు ఉన్న గొర్రెల్ని మేకల్ని వేరు చేశాడు. ఓన్లీ మచ్చలు లేని చారలు లేని గొర్రెలన్నిటినీ మేకలన్నిటినీ 2వ భాగం చేశాడు. 2 మందలు చేశాడు. ఏం చేశాడంటే, మచ్చలు ఉన్న చారలు ఉన్న మందలన్నిటినీ, ఆ గొర్రెలన్నిటినీ తాను తీసుకెళ్ళిపోయాడు. ఎవరు తీసుకెళ్ళిపోయాడు, లాబాను తీసుకెళ్ళిపోయాడు. లాబాను కొడుకులు తీసుకెళ్ళిపోయి 3 రోజులు అంత దూరం వెళ్ళిపోయి అక్కడ కాచుకుంటున్నారు. ఇప్పుడు యాకోబు దగ్గర ఏముంటాయి, మచ్చలు లేని గొర్రెలు చారలు లేని గొర్రెలు మాత్రమే ఉంటాయి. వీటిని కాయి, వీటికి నువ్వు అన్నట్టు మచ్చలు ఉన్నవి చారలు ఉన్నవి పుడితే నీకు అన్నాడు. సరే మావయ్య, నేను జాతకు చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత దూరం, 3 రోజులు అంత దూరం వెళ్ళిపోయారు. వాళ్ళకి వీళ్ళకి వేయడం 3 రోజులు ఉంది కాబట్టి ఆ గొర్రెలు వచ్చి ఇక్కడ కలిసే అవకాశం లేదు, ఈ గొర్రెలు వాళ్ళకి వెళ్ళే గొర్రెలు కలిసే అవకాశము లేదు. యాకోబు మరి ఆ గొర్రెల్ని 6 సంవత్సరాలు మేపాడు. తన మేనమామ యొక్క గొర్రెల్ని ఏం చేశాడు, 6 సంవత్సరాలు. ఈ గొర్రెలు మోపేటప్పుడు ఏం చేశాడంట,
ఈ గొర్రెల్ని మేపేటప్పుడు ఏం చేశాడట, గొర్రెలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు, మేకలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆయన ఒక, చూడండి ఇక్కడ ఏం చేశాడట తెలివిగా, యాకోబు 37వ వచనం. యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి తొక్కలను వలచి మందలు నీళ్లు తాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను కొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. చూడండి, మరి ఇక్కడ మీకు చూపిస్తాను, ట్రై చేస్తాను. ఇది వీడియో డౌన్లోడ్ చేశాము. అదిగోండి. యాకోబు అక్కడ చూడండి, అన్ని గొర్రెలు ఎలా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈయన గారు ఏం చేస్తున్నాడు చూడండి. అదిగోండి ఆ చిన్న జారు ఏంటది చీనారు జంగిసాలు అని దాని పేరు చెట్టు అంట. ఆ చెట్టు చువ్వలు తీసుకుని తొక్క తీసాడు, దాని చువ్వలు తీసుకుని తెల్లచారులు కనబడినట్లు చూసారు మీరు, చూడండి. అయ్యిగోండి చారలుగా ఉండేటట్లు అట్లా ముందు పెట్టాడంట. అవి నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి ఏం చేసినాయి, ఆ చారలను చూస్తూ నీళ్లు తాగి ఎట్లు కన్నాయి, చారలతోనూ మచ్చలతో ఉన్న పిల్లల్ని కన్నాయి. ఓకేనా? అంటే తెల్లగా ఉన్న గొర్రెల దగ్గర చారలను చువ్వలను ఉంచితే పిల్లలు కూడా ఎలా పుట్టారు, చారలుగానే పుట్టారు. అందుకే డాక్టర్స్ ఏమంటారంటే, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి బొమ్మలు పెట్టుకోండి. అందుకే చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా మంచి చిన్ని పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు, అందమైన పిల్లలు. ఎందుకని? అవి చూస్తూ ఉంటే మన గర్భంలో ఉన్నటువంటి బిడ్డ కూడా అలా పుడతాడని. అది సైంటిఫిక్గా కూడా కరెక్టే. అందుకే ఈ రోజు కూడా డాక్టర్స్ ఏం చెప్తారు, మంచి ఫొటోస్ పెట్టుకోండి అని అంట. ఓకేనా? రైట్. మరి మేము పెట్టుకున్నాం, మరి మీకు పెళ్లి కాని వాళ్ళు చెప్తున్నాం, మీరు కూడా చూసుకోండి. మరి చక్కగా చారలను నెట్టారనుకోండి, చాలా పిల్లలు పడతారు. చక్కగా ఎర్రగా తోటగా ఉంటారు సరే, అలాంటి వాళ్ళని పెట్టుకోండి. మొన్న రామనాయుడు దగ్గరికి వెళ్తే ఇంట్లోంచి ఇంకా తీయలేదు, ఇద్దరు పిల్లలు పుట్టేశారు, ఇంకా తీయలేదు. ఏంటైనా అంటే అప్పుడు పెట్టుకున్నాం ఇంట్లో, అవి అలాగే ఉంచేసాను అన్నాడు. సరే, ఈ తెల్ల గొర్రెలు కాస్త ఇలా ఇదేం పని అంటారండి దీన్ని? తెలివైన పని, తెలివిగా ప్రవర్తించడం. ఇలాగ యాకోబు తెలివిగా ప్రవర్తించడం వలన ఇతనికి ఏమొచ్చినాయి? 39వ వచనం. యాకోబు 39 మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను కొడలనైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. ఇవన్నీ ఎవరికి? యాకోబుకి. అలాగా ఎక్కువగా ఇప్పుడు పిల్లలని ఏం పుడుతున్నాయి ఎక్కువగా? ఈయన ఏం చేశాడంటే తెలివిగా, బలమైన గొర్రెలు బలమైన మేకలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడేమో చువ్వలను పెట్టేవాడంట. బలహీనమైన గొర్రెలు బలహీనమైన మేకలు వచ్చినప్పుడేమో చువ్వలు తీసేసేవాడంట. ఇప్పుడు బలమైన పిల్లల కన్నాయి మచ్చలతో, బలహీనమైనవన్నీ ఏం చేసినాయి? మచ్చలు లేని బలహీనమైనవి కన్నవి. ఇలాగా బలహీనమైనవి, లాభానికి వెళ్ళాల్సినవన్నీ బలహీనమైపోయినాయి, యాకోబుకి రావాల్సినవన్నీ బలమైనవి. ఇలాగా యాకోబుకేమో బలమైన మంద, లాభానికేమో బలహీన మంద. ఇలాగ 6 సంవత్సరాలలో కథ మొత్తం తిరిగిపోయింది. దెబ్బకి యాకోబు రిచ్ అయిపోయాడు. గొర్రెలు మేకలు తన మంద పెరిగిపోయింది. 100 10 కాస్త 100 అయిపోయినాయి, 100 కాస్త 1000 అయిపోయినాయి. 6 సంవత్సరాలు నిజంగా ఎంత ఆశీర్వాదం. 14 సంవత్సరాలు ఈ లాభానికి చేస్తే కలిగిన లాభం కేవలం 6 సంవత్సరాల్లో యాకోబుకు కలిగిన ఆశీర్వాదం. ఈ కష్టం అంతా ఎవరి కోసం? తన కోసం. ఈ 14 సంవత్సరాల కష్టం ఎవరి కోసం?
ఏమంటే లాభాను కోసం. ఈ 6 సంవత్సరాల కష్టం ఎవరి కోసం? యాకోబు కోసం. దేవుడు యాకోబును కూడా తన కోసం పనిచేసినప్పుడు అతన్ని లాభాను కోసం చేసినప్పుడు ఆశీర్వదించాడు. యాకోబు తన కోసం కష్టపడినప్పుడు ఆ కష్టాన్ని కూడా రెండింతలుగా ఆశీర్వదించాడు. 14 సంవత్సరాల్లో రావాల్సిన లాభం కేవలం ఒక 6 సంవత్సరాల్లో వచ్చేలాగా దేవుడు చేశాడు. దాంతోనంట యాకోబు కంటండి, చూడండి 30, యాకోబు కంట ఆస్తి పెరిగిపోయిందంట. 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను. దెబ్బకి యాకోబు ధనవంతుడు అయిపోయాడు. యాకోబుకి ఏమొచ్చేసినాయి ఇప్పుడు? చారలతోనూ మచ్చలతోనూ మంద, మేకల మంద, గొర్రెల మంద, ఓళ్ళంత విస్తారమైన మంద. దాంతోపాటు వీళ్ళన్నింటినీ చూసుకోవడానికి దాసీలను పెట్టుకున్నాడు. వీటితో పాటు గాడిదలను కొన్నాడు, అలాగే ఒంటెలను కూడా కొనుక్కున్నాడు. ఒంటెలు ఎందుకంటే ప్రయాణం చేయడానికి, గాడిదలు బరువులు మోయడానికి. ఒంటెలు మనుషులెక్కి ప్రయాణం చేస్తారు, గాడిదలేమో బరువులు మోయడానికి, సరుకులన్నీ తీసుకెళ్ళడానికి. అలాగే పాలు కూడా ఇస్తాయి, ఒంటె పాలు, గాడిద పాలు, అవి కూడా పాలు కూడా ఇస్తాయి. ఇలాగా మరి యాకోబు చాలా అభివృద్ధి పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. తన మంద విస్తారమైంది, దాసదాసీలను కొనుక్కున్నాడు, ఒంటెలను కొనుక్కున్నాడు, గాడిదలను కొనుక్కున్నాడు. బాగా ధనవంతుడు. ఆ రోజుల్లో ధనవంతుడు అంటే డబ్బులుంటే కాదు, మేడమిద్దులుంటే కాదు, ఎంత మంది ఉంటే అంత ధనవంతుడు ఆ రోజుల్లో. రైట్, అలా ధనవంతుడు అయిపోయాడు. ఓకేనా? ఇప్పుడు యాకోబు ఏమయ్యాడు? దేవుని ఆశీర్వాదం వల్ల అభివృద్ధి పొంది గొప్ప ధనవంతుడు అయిపోయాడా? రైట్. లాబాను ఆయన కొడుకులు ఇదంతా చూసి 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 తమ కళ్ళ ముందే అల్లుడు అభివృద్ధి పొందడం చూసి, తమ కళ్ళ ముందే బావ లేదా బామ్మర్ది అభివృద్ధి పొందడం చూసి ఏం చేశారు వాళ్ళు? 30 అధ్యాయం 1 వచనం. 31 అధ్యాయం 1 వచనం అంట. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. తర్వాత మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అంటే ఏమైంది? మోహం సాటేయడం మొదలెట్టాడు. రైట్. అంటే లాబాను కుమారులు యాకోబు అభివృద్ధి చెందడాన్ని చూసి అసూయపడడం మొదలుపెట్టారు, ఓర్చుకోలేకపోయారు. దాంతో వాళ్ళు సనుక్కోవడం మొదలుపెట్టారు. లాబాను అక్కస్సు చేయడం మొదలుపెట్టాడు, అక్కస్సు చూపడం మొదలుపెట్టాడు. ఎందుకని? అల్లుడే కదండి, సొంత కూతురులే కదా, సొంత కూతురుకు భర్తే కదా, పైగా 2 కూతురు భర్తే కదా. ప్రేమైన దేవుని వారలారా, మనిషి సైకాలజీ ఎలాగుంటుందో మీరు ఆలోచించాలి. ఎంత సొంతోడైనా ఎంత సొంతోళ్ళైనా తనకంటే అభివృద్ధి చెందేస్తున్నారంటే ఎవరూ ఓర్చుకోలేరు. ఆ నిజాన్ని, ఆ విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు మొన్నటిదాకా ఒక చిన్న దాసుడుగా తన మంద కొరకు కష్టపడినంత కాలం దయ చూపించాడు. తన మందని తన వలన ఆశీర్వదించబడుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు యాకోబు పట్ల దయ చూపించాడు, సంతోషించాడు. కానీ యాకోబు ఈ 6 సంవత్సరాలు అభివృద్ధి పొంది విస్తరించేసరికి అసూయపడడం మొదలుపెట్టాడు, సనుక్కోవడం మొదలుపెట్టాడు, అక్కస్సు చూపడం మొదలుపెట్టాడు. ఎలాగైనా సరే తగ్గించేయాలి అని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఏం చేశాడట? 10 సార్లు జీతం మార్చాడట. ఎన్నిసార్లు మార్చాడు జీతం? 10 సార్లు. ఇది చూడండి 7వ వచనం. నేను చెప్తే అబద్ధం అవుద్ది, వాక్యం చెప్తే నిజం అవుద్ది. 7వ వచనం చూడండి. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. 10 మార్లు నా జీతము మార్చెను. ఎందుకు మార్చాడు?
చార్లన్నీ నాయి. సరే అన్నాడు. తర్వాత కాదు కాదు, ఎక్కువగా ఏమేమి వేస్తున్నాయి? చార్లు. అప్పుడు లాభాన్ని అనుకున్నాడు చార్లు ఎక్కువ కూడా వేస్తున్నాయని చెప్పి, చార్లన్నీ నాయి, ఇక నుంచి తెల్లయని నీ అన్నాడు. అప్పుడు యాకోబుకు దగ్గర ట్రిక్ ఉంది కదా, చార్లు ఎట్టడం మానేశాడు. మళ్ళీ ఏమి నేస్తున్నాయి అన్నీ? తెల్ల ఈనేస్తున్నాయి. నో 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 నో, తెల్లయన్నీ నీ, మళ్ళీ మార్చేశాడు. మళ్ళీ జీతం మార్చేశాడంట. ఈసారి తెల్లయి నాయి, మచ్చలన్నీ నెయ్యి. అలా మార్చేసాడంట. మార్చేస్తే మళ్ళీ మచ్చలు పుట్టేస్తున్నాయి. అది చూసి లాభాను, లేదు లేదు అల్లుడు, ఇక్కడి నుంచి తెల్లయని నెయ్యి, మచ్చలన్నీ నాయి. ఈసారి చూస్తే తెల్లలయన్నీ యాకోబు పుట్టేస్తున్నాయి. మళ్ళీ అల్లుడు కనిపించి, అలా కాదు యాకోబు, ఈసారి నుంచి మచ్చలన్నీ నీకు, తెల్లయన్నీ నాకు. ఇలా 10 సార్లు మార్చాడటండి జీతం. ఎందుకు మార్చాడు? తనకంటే యాకోబు అభివృద్ధి చెందుతున్నాడు. తనకంటే యాకోబు అభివృద్ధి చెందాడు. ఇంకో మాట చెప్పాలంటే, తన కొడుకుల కంటే అల్లుడు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాడని అసలు విషయం అది. అందుకే వీళ్ళు కూడా, ఇంతకీ తండ్రేనా మామయ్యనా అసూయ, బామ్మర్తులు కూడా అసూయపడిపోతున్నారు. లాభాను కుమారులు కూడా అసూయపడిపోతారు. సనుక్కోవడం మొదలుపెట్టారు. ఏమంటున్నారు ఊళ్ళోకి వెళ్ళి? అదంతా మాదే, లాగేసుకున్నాడు, మా నాన్నదే, మాదే, కాయమని ఇచ్చాము, మందకాయమని ఇచ్చాము, మొత్తం లాగేసుకున్నాడు. ఆ యాకోబు కొన్నదంతా మాదే. చాలామంది కవర్లు అలాగే ఉంటుంది చూడండి. ఆ చెరువు అంతా మాదే, ఆ పొలం అంతా మాదే అని ఏదో ఆయన కొట్టేసినట్టు. ఇష్యూ ఏంటంటే, మాదే అంటే వీళ్ళు శుభ్రంగా కష్టపడకుండా తినేసి మొత్తానికి అమ్మేసి ఉంటారు. అవతల ఆయన కష్టపడి ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. వీళ్ళు అలా చెప్పరు. ఎలా చెప్తారు? ఆ పొలాలని మాయేనండి అంటే వీళ్ళేదో ఊరికినే ఇచ్చినట్టు కాదు. పొలాలన్నీ మాయేనండి అని అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు ఏమీ కష్టపడకుండా ఉన్నారు కనుక కూర్చుని తింటే ఏమవుతాయి? కొండలు కూడా కరిగిపోతాయి. వాళ్ళేమో కష్టపడి కొండలు సంపాదించుకున్నారు, వీళ్ళేమో కూర్చుని పొలాలు అమ్ముకున్నారు. అది సంగతి, అది స్టోరీ. అది ఎవరు చెప్పరు. నిజంగా ఏంటోనండి, నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే, పొరుగురు నుంచి వచ్చినోడేమో సంపాదించుకుంటాడండి, ఉన్న ఊర్లో వాడేమో అమ్ముకుంటాడండి కదా. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు చూడండి, ఎక్కువగా ఆ శ్రీకాకుళం అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తూర్పు నుండి వచ్చారు. వాళ్ళు ఇక్కడ మొత్తం సంపాదించేసుకున్నారు ఇక స్థలాలకి వెళ్ళాలి. కానీ ఉన్న ఊరోళ్ళు మాత్రం బలహీనలు అయిపోతారు. అంటే మీరు గమనించండి, ఉన్న ఊరు వాళ్ళేమో బలహీనలు అవుతుంటారు, పరదేశం నుంచి వచ్చినప్పుడు కష్టపడి సంపాదించుకుంటారు. కాబట్టి అలాగ మొత్తానికి అంటే నేను ఇది కూడా చూస్తే బైబిల్ పరంగా చూసుకుంటే, యాకోబు ఏమో బయట నుంచి వచ్చినాడు, లాబానేమో సొంతూరులో ఉన్నవాడు. కాబట్టి మరి మీరు ఏం చేస్తారు? బాగా సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? మంచి ఊరు చూసుకుని వెళ్ళిపోవాలి మీరు. విషయం ఏంటంటే పొరుగురు వెళ్తే లాభం రాదని కాదు, అక్కడ వాస్తు బాగా పనిచేస్తాను కాదు, అక్కడ అదృష్టం వస్తుందని కాదు. పొరుగురు వెళితే మన ఒళ్ళు దగ్గరెట్టుకుని మన మనసంతా సంపాదన మీద ఉంటుంది. మన ఊరిలో ఉంటే మనకి ధీమ, మా మామయ్య ఉన్నాడు, మా పెద్దనాన్న ఉన్నాడు, వీళ్ళందరూ చూసుకుంటారులే అని ఒక ధీమ. వీళ్ళందరితో కలిసి జల్సాలు చేసేస్తాం. ఉన్నలే వదిలే అనుకు జల్సా చేస్తాం, బంధువులతో జల్సా చేసేస్తాం. అదే పొరుగురు వెళ్ళామనుకోండి, ఒక భయం, మనం పొరుగురు వాళ్ళు, మన సొంత ఊరు కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మనసు దగ్గర పెట్టుకోవాలి, కష్టపడాలి, తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఇంకా వేరే ఆలోచన ఉండదు. అంతకంటే ఏం కాదు. అంతేగాని మన ఊరిలో అదృష్టం లేదని, పొరుగురికి వెళ్తే అదృష్టం వచ్చిందని నో 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 నో. ఆలోచన విధానం మారుతుంది. అది విషయం. వాస్తు మారదు, అదృష్టం రాదు. పొరుగురుకు వెళ్తే నీ ఆలోచన విధానం మారుతుంది. నీ ఊర్లో నువ్వు ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు, పొరుగురికి వెళితే జాగ్రత్త వస్తుంది. అది ఓకే. 95% అలాగే ఉంటుంది, మిగతా 5% మనం చెప్పలేం. ఇలా మొత్తానికి యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఈ ఆశీర్వాదాన్ని చూసి లాబాను కానీ ఆయన కుమారులు కానీ ఓర్చుకోలేకపోయారు, అసూయపడ్డారు. అలాగే అక్కసు వెలజేశారు, జీతాలు మార్చడం మొదలుపెట్టారు. ఏ విధంగా అయినా సరే యాకోబుని తగ్గించాలనుకున్నారు, కానీ తగ్గించే కొలది యాకోబు ఇంకను వర్ధిల్లాడు, అభివృద్ధి చెందాడు. రైట్. ఇప్పుడు మీరు గమనించండి, నేను ఎలా అంటున్నాను కాదు కానీ ఈ కుటుంబంలో తండ్రికి కుమారులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అల్లుడు ఉన్నారు.
వీళ్ళలో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు? అమ్మా, ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? కొడుకుగా అల్లుడుగా? అమ్మా, కొడుకులుగా కూతురుగా? కొడుకులకి. ఎక్కువ శాతం ఏ ఫ్యామిలీ అయినా పెళ్లి చేశాక ఆ పిల్ల ఇంకొక వాడికి వెళ్ళిపోయింది అనుకుంటారు. కొడుకులే మా వాళ్ళు, రేపొద్దున మమ్మల్ని చూసేది వాళ్ళే, సొంత వాళ్ళు అనుకుంటారు. నా అనాలిసిస్ తప్పు అయితే తప్పు అనుకోండి, ఎందుకు కాదు, నిజంగా నేను అది నాకున్న అనుభవాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ నా అనాలిసిస్ తప్పు అనుకుంటే తప్పుగా తీసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే ఏ తల్లిదండ్రి అయినా పిల్లలకి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేసాక అయిపోయింది, మా బరువు దింపేసుకున్నాం అనుకుంటారు. ఉన్న కొడుకుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా అభివృద్ధి చెందాలి అనుకుంటారు. అదే లాభంలో అదే కనపడ్డది, మ్యాక్సిమం అదే ప్రపంచంలో కనపడుతుంది. మరి కూతురికి ఆశ ఉంటుంది కదండి, ఆశ ఉంటుంది, మరి అదవుతుందా? దీన్ని బట్టి ఎక్కువ శాతం ఇలా జరుగుతుందని నేను అనట్లేదు, కొన్ని జరుగుతాయి. నేను కూతుర్ని చెప్పే విషయం ఏంటంటే, మీరు పుట్టిన నుంచి ఎక్కువగా ఆశపడకండి, నిరాశపడతారు. మీకు ఎంత ఆశ ఉంటుంది నాకు తెలుసు, ఓకేనా? కానీ మేము చెప్పేది ఏంటంటే, కొడుకులకి ఉన్న స్థానం పెళ్ళి అయిపోయాక మీ మీద ఉండదు. పెళ్లి కాకముందు ఉంటుంది నా కూతురు అని, కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక 5 చేతులు ఇట్టాక ఇంక సరే వెళ్ళిపోయిందిలే, ఇక వీడు ఉన్నవాడు వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటారు. ఇది నా విశ్లేషణ అండి, నా సొంత విశ్లేషణ. కనుక కొడుకుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి కూతుల గురించి నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే మీరు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఈవెన్ ఇంకా 5 ఎకరాలు ఉన్నాయి కదా, మా అన్నయ్యకి 2 ఇచ్చినా మా తమ్ముడికి 2 ఇచ్చినా ఇంకొకటి ఉంటుంది కదా, ఆ ఒకటి నాకు రాసేస్తారులే అని అనుకోకండి. నిజంగా మీరేమనుకుంటారు, మా అన్నయ్యకి 2 రాసేస్తారు, చిన్నోడికేమో 2 రాసేస్తారు, ఇంకోటి ఉంటుంది కదా, అది నాకు రాసేస్తారులే అని మీరు అనుకుంటారు. కానీ అది జరగదు, 2.5 వెళ్ళిపోద్ది అది. ఆ తర్వాత మీరు అయ్యో మా అమ్మ మా నాన్న నాకు పెట్టలేదేంటి బాబు అని ఎడుతూ ఉంటారు. వాళ్ళేమంటారు, నీకు అన్నీ పెట్టే పెళ్ళి చేసి పంపించాం కదమ్మా అంటారు. అందుకే నిరాశ పడతారు మీరు. అందుకే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అందుకే పెళ్ళేటప్పుడు అడిగండి నాకు ఎంత ఇస్తామని అడిగేసేయండి. అదే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక ఇస్తారని మీరు అనుకోవద్దు. అంటే అందరూ అలా ఉంటారని కాదు, చెప్తున్నానండి. అంటే నేను కళ్ళారా చూశాను, ఒక ఆంటీ గారు చాలా ఆశపడ్డారు, ఇంత ఆస్తి ఉంది కదా, చెరో వ్యక్తికి 2 కొడుకులకి పంచగా మిగిలింది ఏదో నాకు ఇస్తారులే అని అనుకున్నారు. కానీ ఏమి ఇవ్వలా, 2 కొడుకులకి పనిచేశారు వాళ్ళు. వీడికి షాకు, అదేంటి అని. అంతే. ఏమంటారంటే, మీరు మీ ఆయన సంపాదించుకున్నారుగా, ఇవ్వాల్సింది ఏదో నీకు పెళ్ళైనప్పుడు ఇచ్చేసాం కదా. అలాగే చాలామంది కుమార్తెలు కూతుళ్ళు నిరాశపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్కువగా పుట్టింటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని నేను చెప్తున్నాను. మనకొకటి, ఎప్పుడైనా కూడా మన హృదయం ఎలా ఉండాలి, సమాధానంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలంటే మనం ఎవరి నుండి ఎక్కువగా ఆశించకూడదు. ఏదైనా ఉంటే మీ భర్త నుండి ఆశించండి, మీ అత్తగారి వైపు నుంచి, అత్త మామగారి ఇంటి వైపు నుంచి ఆశించండి. ఓకే, రైట్. అయిపోయిందా? వీళ్ళు ఇలా మారిపోయారని యాకోబు నలుగుతున్నాడు. 6 సంవత్సరాల నుంచి నలుగుతున్నాడు, కానీ భార్యలకు చెప్పలేదు. ఓర్చుకున్నాడు. ఇలా మనసులు మారిపోయినాయి, ఉద్దేశాలు మారిపోయినాయి, మాటలు మారిపోయినాయి, మొహాలు చూడడం మారిపోయినాయి, మాట తీరు మారిపోయింది. పైగా ఆ ఊరికి ఈ ఊరికి వెళ్ళి రకరకాలుగా అలర చేస్తున్నారు. ఆ మాట ఈ మాట ఎవరికి వస్తున్నాయి? ఇగో మీ మామయ్య ఇలా అంటున్నాడు, అయ్య బాబా, ఇగో మీ బామర్తిలు అలా అంటున్నారయ్యా, ఈ ఆస్తి అంతా ఆల్దేనంట, నువ్వే అన్యాయంగా లాగేసుకున్నావు అని అంటున్నాడు. యాకోబుకి ఎంత బాధ ఎత్తుందండి. ఏమంటే యాకోబు ఏమైనా కూర్చుంటే ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డదా? కష్టపడ్డాడు 6 సంవత్సరాలు, కష్టపడి సంపాదించుకున్నాడు. దేవుడైతే ఆశీర్వదించాడు, కానీ యాకోబు కూర్చుంటే వచ్చిందా, కష్టపడితే వచ్చిందా? యాకోబు చెప్పాడండి, నా కన్నులకు నిద్ర దూరమయ్యను. ఎక్కడ ఉంటుంది చూడండి, అది ఎంత కష్టపడ్డాడట. 31వ అధ్యాయం 38వ వచనంలో మేనమావత అంటున్నాడు చూడండి. ఈ 20 ఏండ్లు 20 ఏండ్లు ఎందుకైంది చెప్పండి. 7, 7, 6 అర్థమైందా? 7, 7, 14, 14, 6, 20. రైట్. 20. ఈ 20 ఏండ్లు ఈ 20 ఏండ్లు నీ యొద్ద నుంటిని
నీ వద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను ఆ, మేకలనైనను ఆ, ఈచుకొని పోలేదు, ఆ, నీ మంద పొట్టేళ్లను ఆ, నేను తినలేదు. ఆ, దుష్ట మృగముల చేత ఆ, చేల్చబడిన దానిని ఆ, నీ యొద్దకు తేక ఆ, ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. ఆ, పగటి అందు ఉమ్, దొంగలింపబడిన దానినేమి, ఆ, రాత్రి అందు దొంగిలింపబడిన దానినేమి ఉమ్, నా యొద్ద పుచ్చుకొంటివి. ఉమ్, నేను ఇలాగుంటిని, ఉమ్, పగటి ఎండకును ఆ, పగటి ఎండకును రాత్రి మంచుకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు నిద్ర నా కన్నులకు దూరమాయను. దూరమాయను. ఇది వరకు ఇది వరకు నీ ఇంటిలో ఆ, 20 ఏండ్లు ఉంటిని. ఆ, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము ఆ, 14 ఏండ్లు, ఆ, నీ మంద నిమిత్తము ఆ, 6 ఏండ్లు ఆ, నీకు కొలువు చేసి తిని. కొలువు చేసి తిని. అయినను అయినను నీవు నా జీతం నా నా ఈ జీతము 10 మార్లు మార్చితివి. 10 మార్లు మార్చితివి. అక్కడ ఈయన కట్టండి, పగట ఎండకును రాత్రి మంచుకును క్షీణించిపోయాడు. పగలు ఎండలో కష్టపడ్డాడు. చాలామంది అండి ఆశీర్వాదం అంటే ఏంటండి, ప్రార్థన చేస్తే తెల్లారి ఆకాశం నుంచి పడిపోవాలని ఆలోచిస్తారు. అదేంటండి, నువ్వు కష్టపడాలి. దేవుడు ఆశీర్వదించేది కష్టాన్నా సుఖాన్నా? కష్టాన్ని. యాకోబు కష్టపడ్డాడు, పగలు ఎండకు రాత్రి మంచుకి కష్టపడ్డాడు. దేవుడు ఆ కష్టాన్ని ఆశీర్వదించాడు. క్షీణించిపోయాడంట, కనులకు నిద్ర దూరం అయిపోయిందంట. అంటే నిద్రపోవడం మానేశాడు. ఎందుకని? రాత్రులు దొంగలు, పగలు దొంగలు, క్రూర మృగాలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఇలాగ ఉంది కనుక నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు. అలాగ నిద్రను దూరం చేసుకొని, శరీర ఆరోగ్యాన్ని దూరం చేసుకొని కష్టపడ్డాడు. దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు. యాకోబు ఎంత మంచోడంటే, దొంగ ఎత్తుకెళ్ళిపోయిన లాబాను గొర్రెల మందలోంచి దొంగ వచ్చి ఎత్తుకెళ్ళిపోయిన ఆ నష్టాన్ని ఎవరు పెట్టుకున్నారంట? మావయ్య రాత్రి దొంగలు వచ్చారు మావయ్య, ఒక 10 గొర్రెలు ఎత్తుకెళ్ళిపోరు మావయ్య అని చెప్పలేదంట. చెప్పిన వినిపించుకున్నాడు కాదు కాబట్టి ఏం చేశాడట? ఆ 10 గొర్రెలు ఈయన నేర్చుకున్నాడట. మొన్న మరి తోడేళ్ళు పడ్డాయి మావయ్య, అందులో కుక్కలు వచ్చి కరిచేసినాయి, ఓ 10 గొర్రెలు చచ్చిపోయినాయి మావయ్య అని చెప్పలేదంట. ఆ 10 గొర్రెలు ఏం చేశాడట? ఆయన పెట్టుకున్నాడట. ఇలాగా నిజాయితీగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, కష్టపడ్డాడు. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? నిజాయితీగా కష్టపడిన వాడిని. అంతేగాని మోసం చేసి సంపాదించుకున్న వాళ్ళని దేవుడిని ఆశీర్వదించడు. మోసం చేసి సంపాదించాలనుకున్న వాడిని దేవుని ఆశీర్వాదం వరించదు. నిజాయితీగా కష్టపడి సంపాదించేవాడిని దేవుని ఆశీర్వాదం వరిస్తుంది. అదండి, ఇంత చేస్తే, తన కొరకు తన కుమారుల కొరకు ఇంత ఆస్తిని సంపాదిస్తే ఈ రోజున పగవాడిగాను విరోధిగాను నచ్చనివాడిగా చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇక సహించలేకపోయాడు. దేవుడు కూడా రాత్రి అందు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే యాకోబుతో, యాకోబు 11వ వచనం, 31:11. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, రైట్, 13వ వచనం, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఇక్కడ 12వ వచనం కూడా చూడండి. 12వ వచనం, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ లాబాను నీకు చేయనది యావత్తును చూచితిని. నిన్ను మోసం చేయడం, అన్యాయం చేయడం, నీ మీద అసూయపడడం, అక్కసు చెల్లించడం, నీ మీద పడి రకరకాలుగా మాట్లాడడం, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? రైట్. యాకోబు ప్రతిగా ఏం చేశాడు? యాకోబుకి, లాబానికి ఆయన అసూయపడితే ఈయన అసూయపడ్డా? ఆయన అక్కసు వెల చేస్తే ఈయన అక్కసు వెల చేశాడా? ఈయన ఊరూరు దండారా వేస్తే ఈయన కూడా ఊరూరు దండారా వేసాడా? చేయలేదు. అది కూడా గమనించాడు దేవుడు. అది లాబాను ఎలా ఉన్నాడు చూడండి, యాకోబు ఎలా ఉన్నాడు చూడండి. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. చూసి దేవుడు ఏమంటున్నాడండి యాకోబుతో, యాకోబు నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకా ఎక్కువసేపు వద్దు, ఇక చాలు, 20 సంవత్సరాలు ఇక్కడ నువ్వు ఉన్నావు. నీవు ఎంత ఎరవబడాలో నిన్ను అంతగా విరిచాను, నిన్ను ఎంతగా వంగదీయాలో అంతగా వంగదీశాను. ఒకప్పుడు ఎలా మోసం చేసి అయినా సరే దక్కించుకోవాలి అనే టైపు నువ్వు, కానీ ఇప్పుడు
ఎలా కష్టపడి సంపాదించాలి అని ఆలోచించే విధానం. ఒకప్పుడు కన్నింగ్ నేచర్, ఇప్పుడు నీది కష్టపడే నేచర్. ఒకప్పుడు నువ్వు సులభంగా ఎలా సంపాదించాలా అని చూసే రకం, కానీ ఇప్పుడు కష్టపడి అదృష్టం మీద కాక, మోసం మీద కాక, నిజాయితీగా యథార్థంగా ఎలా సంపాదించాలో అలాంటి మనసు ఇప్పుడు నీకు వచ్చింది. దేవుడు యాకోబుని 20 సంవత్సరాలు ఎందుకు పంపించాడు అనుకుంటున్నారు? 1, పెళ్లి చేయడానికి. 2, వంగదీయడానికి. ఈ 20 సంవత్సరాల బానిసత్వంలో, ఈ కఠినమైన ఈ కొలువులో యాకోబుని దేవుడు ఏం చేశాడు? వంగదీశాడు. అంటే యాకోబుని వంగదీయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అమ్మా? అది మీరు సులువుగా 1 సంవత్సరంలో వంగబడ్డారనుకోండి, మిమ్మల్ని వంగ తీసారనుకోండి, మీకు 1 సంవత్సరం సార్. మీరు దేవుడు మిమ్మల్ని వంచడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనికి మీరు ఎంతకాలం ఇస్తారో అంతకాలం దేవుడు మిమ్మల్ని ఇబ్బందుల కొలుములో ఉంచుతాడు. అర్థమవుతుందా? మీరు ఎంత సులువుగా వంచబడితే అంత తొందరగా మీరు కొలువుల నుండి బయటకు వస్తారు. కానీ యాకోబు ఎంత కఠినుడైన ఆలోచన. అందుకే ఆయన్ని వంచడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు పట్టింది. మోషేని వంచడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. మరి నిన్ను వంచడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నన్ను వంచడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, నేను వంచబడేదాకా ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాడు దేవుడు. నిన్ను వంచేదాకా నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాడు. కానీ నువ్వు వంచబడడాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వంచటం ఏంటి అని అంటావా? నీ నేచర్ మారడం, నీ ఆలోచన విధానం మారడం, నీ భక్తి విలువలు మారడం, నీ దృక్పథం మారడం. ఒక మాటలో చెప్పాలంటే, నీకున్న అహంకారం, మనకున్న అహంకారం మొత్తం తగ్గి మనలో దీనత్వం వచ్చేంత వరకు, మన మీద మనం ఆధారపడటం పోయి దేవుని మీద ఆధారపడటం మనలోకి వచ్చేంత వరకు దేవుడు మనల్ని వంచడానికి ప్రయత్నిస్తాడు. అంతవరకు మనల్ని ఏం చేస్తాడు? కఠినమైన కొలువులో వేస్తాడు. అందరిని వేయడు, తాను ప్రేమించు వారిని వేస్తాడు. మరి మా అందరికీ ఆ ఛాన్స్ రావట్లేదండి అని అనుకుంటున్నారా? అందరికీ ఈ ఛాన్స్ రాదు. అందరినీ ఏమన్నా కొలువులోకి యేసోబుని పంపించాడా, యాకోబుని పంపించాడా? వంచబడేవాడు యాకోబు మాత్రమే, కనుక కొలువులో వేస్తాడు. వంచబడని మూర్ఖుడు ఏశావు కొలువులోకి పంపించడు. హ్యాపీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏశావు ఎంజాయ్ చెయ్యి నాన్న, చెయ్యి, నువ్వు చేసుకో. యాకోబు నువ్వు కట్టిన బానిసత్వం చెయ్యి. అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు అర్థం? హ్యాపీగా బతుకుతున్నాడు కనుక ఏశావు దేవుని బిడ్డ. దుఃఖంతో, కన్నీటితో, కష్టాలతో, కళ్ళకు కన్నీరు, కళ్ళకు నిద్ర దూరం అయ్యి కష్టపడుతున్నాడంటే దేవునికి శత్రువు అనుకుంటున్నారా? కాదు కాదు. ఏసేవే దేవునికి శత్రువు. వదిలేశాడు, నీ ఇష్టంరా నీ జీవితం అని. యాకోబే దేవునికి ఇష్టమైన వాడు, అందుకే పట్టుకున్నాడు. యాకోబుని వంచాలి, ఒక ఆభరణంగా తయారు చేయాలి. తనకి మనం చూడండి, బంగారాన్ని కూడా ఏం చేయాలి? మనకు అనుకున్న ఉంగరంలాగా తయారు చేయాలంటే దాన్ని ఏం చేయాలి? వేడి చేసి వంచాలి. కొన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వేడి చేసి దాన్ని వంచితేనే కానీ ఒక ఆభరణం తయారవదు. అలాగే యాకోబుని తనకెంతో అనుకూలమైన ఆభరణంగా చేసుకోవడం కోసం దేవుడు యాకోబుని ఇబ్బందుల కొలుములో వేశాడు. ప్రేమను దేవుని వారలారా, మీరు ఇబ్బంది పడుతున్నారా దేవుడి చిత్తన ప్రకారం? అంటే దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు, వంచడానికి ప్రయత్నిస్తున్నాడు. అది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, లేదా 20 సంవత్సరాలు కావచ్చు. నువ్వు వంచబడేదాకా, నిన్ను వంచేదాకా దేవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది ఆయన ప్రేమ, అది ఆయన ఓపిక. మా అంటే నువ్వేం చేస్తావు? ఒక 10 రోజులు కాల్చుతావు. వంచబడకపోతే ఏం చేస్తావు? ఛీ అని పడేస్తావు. కానీ దేవుడు 10 సంవత్సరాలని ఎదురు చూస్తాడు నా కోసం. నువ్వు మారేదాకా నీ కోసం 10 సంవత్సరాలని ఎదురు చూస్తాడు. అది దేవుని ప్రేమ. అనుకోవద్దు, ఇబ్బందుల కొలుంలో నేను నలిగిపోతున్నాను, నేను దేవునికి అసహ్యమైన వాడిని అని అనుకోవద్దు. నువ్వు దేవునికి ప్రియమైన వాడివి, అందుకే నిన్నే పట్టుకున్నాడు. నిన్ను నలగొడుతున్నాడంటే ఆయనకి ఇష్టమైన వాడివి. నువ్వు ఆయనకి ప్రియమైన వాడివి. అందుకే యాకోబును పట్టుకున్నాడు దేవుడు. ఐగుప్తులోనికి ఎవరిని పంపించాడు దేవుడు?
ఐగుప్తులోనికి ఎవరిని పంపించాడు? ఇశ్రాయేలీయులనా, ఇష్మాయేలీయులనా, ఏదోమీయులనా? 430 సంవత్సరాలు కఠినమైన ఐగుప్తు శ్రమలు అనుభవించింది ఎవరో? ఏదోమీయులు కాదు, ఇష్మాయేలీయులు కాదు, అమ్మోనీయులు కాదు, మోయాబీలు కాదు. చరిత్ర ఏం చెప్తుందంటే దేవునికి ఎవరు ఇష్టమో వాళ్ళనే పట్టుకుంటాడు, వాళ్ళని శ్రమలకు గురి చేస్తాడు. అంటే దాని ఉద్దేశం తనకు నచ్చలేదని కాదు, నచ్చిందని, ఇష్టపడ్డాడని. మీరు కంసాల వారి దగ్గరికి వెళ్ళి, కొలిమిలోకి వెళ్ళి చూస్తే అక్కడ బంగారము వెండే ఉంటుంది తప్ప ఇనుము ఉంటుందా? ఉక్కు ఉంటుందా? స్టీల్ ఉంటుందా? ఉండదు. బంగారం వెండి విలువైనవి కాబట్టి వాటిని కొలువులోనికి పంపిస్తాడు. అలాగే దేవుడి దృష్టిలో నువ్వు విలువైన వాడవు గనక నిన్ను మాత్రమే కొలువులోనికి పంపిస్తాడు. ఇష్మాయేలీయులతో ఆయనకి పని లేదు, వాళ్ళు మారని వారు. ఏదోమీయులతో ఆయనకి పని లేదు, వారు మారని వారు. ఆయనకి ఇశ్రాయేలుతోనే పని ఉంది, వారు మారేవారు. వారి ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడు మిగతా వాళ్ళందరినీ మంచిగా చూసి నా చుట్టాల్లో అందరినీ మంచిగా చూస్తున్నాడు, నేనే ఇలా కష్టాలు పడుతున్నాను, ఎందుకు ఇలా నిన్ను పట్టుకున్నాడంటే నీకు అర్థం కావాలి. అందరి జీవితాలు హ్యాపీగా ఉన్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వీళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళేమో కొనుక్కున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు. నేను చూస్తే ఈ పేద జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు? బైబిల్ చెప్తుంది నువ్వు అసహ్యుడు అని కాదు, నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు, అందుకే నిన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఈ ఇబ్బందుల కొలుములో నిన్ను మలచాలని, తనకు అనుకూలమైన పాత్రగా నిన్ను తయారు చేయాలని దేవుని ఉద్దేశం. నీ ఎడల ఆయన ఇష్టపడ్డాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు ప్రియమైన వాడు అని అర్థం. ఈ సత్యము మనకి అర్థమైతే చాలా సమాధానంగా మనం ఉండగలం. ఈరోజు మనం ఎందుకు సమాధానంగా ఉండట్లేదు అని చెప్తే, నిజాయితీగా నాతో సహా మనం అందరూ ఎందుకు హ్యాపీగా లేమంటే మనకి ఈ సత్యం తెలియట్లేదు. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయుల్నే పట్టుకున్నాడు, దేవుడు యాకోబునే పంపించాడు. యాషాబును కాదు, ఇష్మాయేలుని కాదు, అమ్మోనీయులను కాదు, మోయాబీలను కాదు. నిన్నే ఎందుకు పట్టుకున్నాడు అంటే నీకే ఎందుకు అనారోగ్యం, నీకే ఎందుకు ఇబ్బందులు కొలిమి, నీకే ఎందుకు ఈ నీరసం, నీకే ఎందుకు ఈ శ్రమలు అని అంటే, మా బంధువుల్లో ఎవరికీ లేని ఈ ఇబ్బందులు నాకే ఎందుకు అని మీరు అనుకుంటే, ఎందుకు మీకే అంటే మీరు దేవునికి కావాలి కాబట్టి, మీరే దేవునికి కావాలి. ఇక ముందుకు వెళ్దాం. అక్కడ దేవుడే అన్నాడు కదండి, ఇక లాభాను ఇక్కడ నువ్వు ఉండవద్దు, ఇక వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపో? నీ తండ్రి ఇంటికి మరలా వెళ్ళిపో. చూడండి, దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలుని పిలిచాడో ఇక మీరు కానాను దేశానికి వెళ్ళండి అన్నట్టు. మీకు అర్థమైందా? నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఎవరి స్టోరీ కనపడ్డదో తెలుసా? ఇశ్రాయేల్ స్టోరీయే కనపడ్డది. ఏంటండి స్టోరీ అంటారా? ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నేను ఈ స్టోరీ అంతా చెప్పేసాక అప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను క్లూ. ఏంటంటే యాకోబుని దేవుడు ఎక్కడ పంపించాడు? లాబానికి. ఎన్ని సంవత్సరాలు ఉంచాడు? 20 సంవత్సరాల తర్వాత అప్పుడు వెనక్కి తీసుకొచ్చాడు. ఎక్కడికి? కానాను దేశానికి. చూడండి, ఇశ్రాయేలుని దేవుడు కానాను దేశంలో ఉన్న ఇశ్రాయేలుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఐగుప్తు తీసుకెళ్ళాక మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? అదొకటే అనుకున్నారా? చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎవరికి వెళ్తే మీకు కనిపిస్తాయి, అప్పుడే చెప్తే మీకు టేస్ట్ ఉండదు. ఓకే, ఎక్కడి దాకా వచ్చాం? అయిపోయిందా? రైట్. ఇప్పుడు దేవుడు కూడా అంటే నలిగిపోతున్నాడండి ఎప్పటి నుంచో. ఏంటి ఇది ఇబ్బంది అని నలిగిపోతున్నాడు. దేవుడు కూడా చెప్పాడు, ఇక దీంతో ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏం చేశాడంటే తన భార్యలు పిలిచాడు, భార్యలతో మాట్లాడాడు. చూడండి 4వ వచనం. అందుకు రాహేలు 4వ వచనం, యాకోబు 31:4. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలువనంపి తన ఇద్దరు భార్యలను పిలిచాడు. వారి తిట్లనెను. వాళ్ళని పొలానికి పిలిచాడట. మా ఆయన ఏంటి ఎప్పుడు లేనిది పొలానికి వెళ్తున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళారు, క్యారేజీలు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్తు శక్తితో కొలువు చేసి మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు
అతని నాకు హాని చేయనీయలేదు. అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగనని చెప్పినడలా అప్పుడు మందలన్నయు పొడలు గలవి పిల్లలను ఈనెను. చారలు గలవి నీ జీతమగనని చెప్పినడలా అప్పుడు మందలన్నయు చారలు గల పిల్లలను ఈనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. నీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. మందలు చూలుకట్టు కాలమున ఇలాగా చెప్పుకుంటూ వచ్చి దేవుడు నాకు ఇలా దర్శనంలో కనబడి దేవుడు కూడా చెప్పాడు, లాభాను నిన్ను ద్వేషిస్తున్నాడు, ఇక మీదట నువ్వు ఇక్కడ ఉండవద్దు, నువ్వు మరలా నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోమని దేవుడు కూడా చెప్పాడు అన్న విషయం కూడా లేయాకి రాహేల్కి చెప్పాడు. ఓకేనా? ఏం చెప్పాడు? భార్యలను ఇద్దరిని పిలిచి ఏం చెప్పాడు? భార్యలను పిలిచి ఇదమ్మా జరిగేది, మీ నాన్నగారి విశ్వరూపం ఇది అని చెప్పాడు. చెప్తే అలాగే దేవుడు కూడా ఇలా స్వప్నమందు తన దూతను పంపించి నాతో ఇలా మాట్లాడాడు, తిరిగి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు అని చెప్తే అప్పుడు రాహేలు లేయ ఏమన్నారు చూడండి 14. రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుట లేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదినై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లే చేయమని అతనికి ఉత్తరమియ్యగా. ఇప్పుడు భార్యలు ఎవరిని సపోర్ట్ చేశారు చెప్పాలి? యాకోబు. భార్యలు ఇద్దరు యాకోబుని సపోర్ట్ చేశారు, భర్తకు సపోర్ట్ చేశారు. అంటే సందర్భాన్ని బట్టి సపోర్ట్ చేయాలి, నేను కాదనట్లేదు. ఈ సందర్భంలో భార్యలు తండ్రిని కాదు భర్తని సపోర్ట్ చేశారు. అది దాంతో యాకోబుకి బలం వచ్చేసింది. ఇక భార్యలు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు భార్యలు ఒప్పుకోలేదనుకోండి, వెళ్దామన్నా కుదరదు. ఏంటండి ఆస్తి అంతా ఆయన ఇచ్చిందే, వెళ్ళిపోదామంటావు ఏంటండి ఎంతకాలం అని మళ్ళీ వాళ్ళ సెంటిమెంట్తో కొడతారు. ఇక మనం వెళ్ళడానికి ఉండదు. అందుకనే విషయం వాళ్ళకి అర్థం కాకుండా వెళ్ళిపోతే తప్పు ఎవరిదవుద్ది? యాకోబుది అవుతుంది. పైగా భార్యలు ఇద్దరు ఒప్పుకోరు. ఎందుకు వెళ్ళాలి చెప్పండి? 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, ఉంటే ఇన్ని పశువులు వచ్చినాయి, ఇంకా కొంతకాలం ఉంటే ఇంకా వస్తాయి కదా. ఇప్పుడు మనం కానాన్ దేశానికి వెళ్తే ఏమొస్తుంది? మనకి ఇక్కడే ఉండిపోదాలండి అంటారు. విషయం వాళ్ళకి తెలీదు. అలా ఇప్పుడు గుడారంలో ఉండి ఏటమాసం ఉండాలా, గొర్రె మాసం ఉండాలా, ఆ పని మీద ఉన్నారు వాళ్ళు. విషయం వాళ్ళకి తెలీదు. అందుకే జరుగుతున్నదంతా వాళ్ళకి పోసకొచ్చినట్టు చెప్పారు. చెప్పగానే అయ్యి బాబోయ్ మా నాన్నగారు ఆరిపోయాడు అనమాట, మొన్న ఉన్నట్టు ఇప్పుడు లేడనమాట, మమ్మల్ని ఇప్పుడు పరాయోళ్ళని చూసినట్టు చూస్తున్నాడు అనమాట, కొడుకుల్ని వెనకేసుకొచ్చి ఇప్పుడు మమ్మల్ని పరాయోళ్ళని చూసినట్టు చూస్తున్నాడు అనమాట. అయ్యి బాబోయ్ ఇప్పుడు మా ఆస్తి కూడా లాగేసుకున్నాడు అనమాట, చాలా కీడు చేస్తున్నాడు అనమాట. అయితే ఎందుకంటే ఇక్కడ వెళ్ళిపోదాం పదండి, మీ దేవుడు కూడా చెప్పాడు కదా వెళ్ళిపోదామని. అలాగే యాకోబు నిజంగా ఎంత తెలివైనడండి, ఆ తెలివి మాకు లేదు మరి, నిజంగా కదండి. మరి అంతే కదండి, యాకోబు చక్కగా వాళ్ళని రప్పించి పిలిపించి నచ్చ చెప్పి అర్థమయ్యేలా చెప్పి భార్య సపోర్ట్ తెచ్చుకున్నాడు. ఎవరో? యాకోబు. ఇప్పుడు పురుషులారా సహోదరులారా మనందరం యాకోబుకున్న తెలివిని మనం సంపాదించుకోవాలి. పురుషులైన వాళ్ళందరూ అలా చక్కగా తెలివిగా జ్ఞానంగా ఉండాలి. అంతేగాని అనకూడదు. వాళ్ళని తెలుగుగా ఏం చేయాలి? మన రూట్లోకి మార్చుకోవాలి. అదే మన మహక పురుషులు అనుకోండి, ఇసిని చెప్పరు, ఇసిని చెప్పకుండా అర్జెంట్గా చీరలు కట్టేసుకో, నువ్వు ఇక మొత్తం చదివేసుకో, పిల్లల్ని తీసుకెళ్ళి పదండి వెళ్ళిపోదాం అంటారు. ఎందుకు వెళ్ళిపోవాలి? దేనికి వెళ్ళిపోవాలి? ఎందుకు సడన్గా భర్త ఎలా అంటున్నాడు? ఆవిడకి అర్థం అవుద్దా? అర్థం కాదు. అది అందుకే ఆవిడ సనుక్కుంటుంది, తిట్టుకుంటుంది, వెళ్తుంది. అలా అందుకు అవసరమా విషయం? అందుకే చెప్తున్నానండి, చాలా మందికి చెప్పే విషయం ఏంటంటే, భర్తలారా మీ భార్యలతో మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నాను, భర్తలారా మీ భార్యలతో మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి, చాలా విషయాలు పరిష్కారంగా అవుతాయి. ఇక్కడికి క్రీస్తు సంఘానికి వచ్చాక కూడా భార్యతో మాట్లాడకపోతే మీరు చాలా నష్టపోతున్నారు. ఒంటరిగా భార్యతో మాట్లాడడం నేర్చుకోండి. మాట్లాడాలి. తమ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలి? భార్యలతో భార్యలతో నేను చెప్పినప్పుడు, భర్త మీకు ఏదైనా చెప్పినప్పుడు, నేను ఇలా అన్నాను కదా అని మీతో చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని లోకుగా తీసుకోకండి, నవ్వకండి. చిన్నవంతి అసమర్థుడివి అంతలాగే చేస్తావు అని అనకండి.
వారిని అర్థం చేసుకోండి, జరిగిందంత అర్థం చేసుకొని వారికి తెలివైన ఆలోచన మీరు చెప్పండి. మీరు ఎందుకంటే సాటి అయినా సాక. అలాగే భార్య భర్తతో చెప్పినప్పుడు భార్యని మీరు తోలనాడకండి, చిన్న చూపు చూడకండి, అసహించుకోకండి, ఎప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావు అని అనకండి. తన మనసులోని మాట మనతో చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సాధారణంగా విని మనం వీలైతే ఆమెకు ధైర్యం చెప్పి, నువ్వేం బాధపడకమ్మా, నేనున్నానులే, నేను చూసుకుంటాలే అని చెప్పాలి. ఇలాగా ఒకరు మరొకరిని బలపరుచుకోవాలి, మరొకరిని ఆదరించుకోవాలి, ధైర్యం చెప్పుకోవాలి. అలాగే యాకోబు చాలా తెలివిగా తన మనసులోని మాటను భార్యకి చెప్పాడు. అప్పుడు భార్యలు సత్యాన్ని తెలుసుకుని తమ భర్తని సపోర్ట్ చేశారు. అప్పుడు సపోర్ట్ తెచ్చుకొని తన భార్యని పిల్లల్ని తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? కానానికి. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు చెప్పండి? 4 భార్యల్ని, 11 మంది కొడుకుల్ని, 1 కూతుర్ని, దాసుల్ని, దాసీలను, గొర్రెల మందల్ని, మేకల మందల్ని, ఒంటెల్ని, గాడిదల్ని వేసుకుని దర్జాగా వెళ్తున్నాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడు. ఇప్పుడు బహుమంది జనములతో వెళ్తున్నాడు. అదే దేవుడు ఏమన్నాడు? ఒంటరి అయిన వాడు 10,000 మంది అవును. అవును, ఒంటరి అయిన వాడు 10,000 మంది అని అన్నాడు. చూసారా? ఒంటరిగా వచ్చాడు. భార్యలతో, పిల్లలతో, దాసదాసులతో, ఆస్తిపాస్తులతో, మందలతో దర్జాగా వెళ్తారు. అయితే వెళ్ళేటప్పుడు వెళ్తా వెళ్ళిపోయాడు. కానీ మా అంగారికి బాయ్ చెప్పలేదు. ఇంతకే ఎవరికి బాయ్ చెప్పలేదు? ఎందుకు బాయ్ చెప్పలేదు? రైట్, బాయ్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు మామయ్య గారు? సరేనైనా నీ వరకు నువ్వు వెళ్ళిపో, వీళ్ళందరూ నా వాళ్ళు, ఉంచేసి నువ్వు వెళ్ళిపో అంటాడు. అందుకే చెప్పలా. సరే, ఇలాగా మామయ్య గారికి టాటా చెప్పకుండా వెళ్ళిపోతే 3 రోజుల తర్వాత ఎవరు తెలిసింది? లాభానికి తెలిసింది. ఇదిగోనయ్యా, నీ అల్లుడు ఎంత గొప్ప ఘనకార్యం చేశాడు. నీ కూతుర్ని, నీ మనవల్ని, మనవరాల్ని, ఆస్తుల్ని, పాస్తుల్ని అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఇదండి అంటే అప్పుడు చెప్పాడు ఎవడో వచ్చి, ఏదో ఆయన పని మీద ఆయన ఏదో గొర్రెలకి ఏదో బొచ్చు కత్తిరించు వేళని ఎవడో వచ్చి చెప్పాడంట. ఏపుకి వచ్చి చెప్పినట్టు పిడుగు 70 పడిపోయింది దానికి. అయ్య బాబు, అల్లుడు పిల్లలు అందరూ వెళ్ళిపోయారని. లాభానికి పిచ్చ కోపం వచ్చేసింది. ఇశ్రాయేలు వెళ్ళిపోతుంటే ఫరోకి ఎలా కోపం వచ్చేసిందో, అలాగే యాకోబు వెళ్ళిపోతూ ఉంటే లాభానికి కూడా అలాగే కోపం వచ్చేసింది. ఫరో కోపం వచ్చి ఏం చేశాడు? వెనక నుండి తరిమాడు. అలాగే లాబాను, ఆయన కుమారులు, దాసదాసీలు ఒంట్ల మీద ఎక్కి వాళ్ళు కూడా వెంటాడాడు. ఇప్పుడు ఏమవుతుంది? లాబాను కత్తి తీసుకుని బయలుదేరాడు. దాసదాసీలను కత్తిరించుకుని బయలుదేరారు, వెంటాడుతున్నారు. యాకోబుని పట్టుకుంటే ఏం చేసేస్తారు? ఇప్పుడు ఆ కోపంలో చంపేస్తారు. యాకోబుని చంపేస్తారు. ఆడపిల్లలు ఒప్పుకుంటే వెనక తీసుకొస్తారు, లేదా కాళ్ళు చేతులు కట్టేనే సరే వెనక తీసుకొస్తాడు. ఆ దాసదాసీలు అందరిని చంపేసి ఆస్తినంతా వెనక లాగేసుకుంటాడు. అంత కోపంతో ఉన్నాడు. యాకోబుని, దాసుల్ని, ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపేసి మిగతా వాళ్ళందరినీ బంధించి వెనక తీసుకొచ్చేద్దాం అనుకున్న ఆలోచనతో వస్తున్నాడు. ఎవరో? లాభం. రైట్, అక్కడ ఆపుదాం. ఆ తర్వాత ఏమైంది అనేది వచ్చే నెల మనం కొనసాగిద్దాం. లాబాను యాకోబుని కలుసుకున్నాడా లేదా? కలుసుకుంటే ఏమైంది? దేవుడు యాకోబుని ఎలా కాపాడాడు అన్న విషయాల్ని మనం వచ్చే నెల మొదటి ఆదివారం నాడు ప్రభు చిత్తం అయితే తెలుసుకుందాం.